ఇప్పుడు మూమెంట్ అయింది మన యొక్క బోటు వెళ్తున్నాం ముందుకన్నమాట. ఈ విధంగా చూడండి. ఈ విధంగా కేరళ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. నిన్నటి నుంచి కొద్దిగా వర్షాలు పడుతున్నాయి. చాలా వెదర్ స్మూత్ గోయింగ్ అన్నమాట. ఇక్కడ వెదర్ చాలా బాగుంది. మన ఆంధ్రాలో కంటే ఇక్కడ చల్లదనము మరియు ఇక్కడ చెట్లు ఉండడం వల్ల ఈ యొక్క కేరళ చాలా బాగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము ఇక సైడ్ వ్యూ అన్నమాట. ఈ విధంగా సైడ్ వ్యూలో మనము ఈ విధంగా చూడబోతున్నాం అన్నమాట. సైడ్ వ్యూ, దిస్ ఈజ్ ద సైడ్ వ్యూ. ఇలా ముందుకు వెళ్తున్నాం ఈ విధంగా. ఈరోజు 12 గంటల నుండి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మనం ఈ బోట్ హౌస్లోనే గడపబోతున్నాం అన్నమాట. వెళ్ళి వాళ్ళు మా నాటు పడవకు మోటార్ బిగించి వెళ్తున్నారు అన్నమాట. ఈ విధమైన అట్మాస్ఫియర్ మనకు కావాలంటే కేవలం కేరళలోనే దొరుకుతుంది మనకు. ఈ అమ్మాయి మా పెద్దమ్మాయి రూబియా. షీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ అక్కర్మ్యాన్ టెక్నాలజీస్. మంచి కంపెనీని ఎన్నుకొని అమ్మాయి అక్కడ చేరింది. हाय अनालमा हाय अनु బీచ్ మే చూచు. ఇటువంటి పిల్లలు కొంతమందికి ఉంటారు అన్నమాట. అమ్మాయి అలా ఉంటుంది కానీ మనం పట్టించుకోకూడదు. అప్పుడే జీవితంలో పైకి వస్తుంది. అంత వైరల్ అవుతుంది. మరొక బోట్ హౌస్ ఇక్కడ స్టేయింగ్ ఉంది. ఇక్కడ మా చిన్నమ్మాయి హాయ్ మనం మిస్టర్ అబ్బాయి హాయ్. ఈయన మా చెల్లెలు కొడుకు అన్నమాట. తను ఒక కెమెరాని తీసుకొచ్చాడు. నిన్నటి నుండి తన ఫోటోలతో మమ్మల్ని మైమర్పిస్తున్నాడు. అట్లా కాదురా. ఇప్పుడు నేను ఏమనుకున్నా తెలుసా, స్పీకర్ పెట్టి సాంగ్ పెట్టి బ్యాక్గ్రౌండ్ అండ్ వీడియో రివీల్. అదేం పెడతావా అట్లనే పెట్టకూడదు అట్లా. వాయిస్ మళ్ళీ ఫస్ట్ నుండి ఇది మంచి నీట్ గా సొప్పి అది నన్ను ఎడిట్ చేయి. అవి మాత్రం క్వాలిటీనే తెలియదు మా నాన్నకి. ఫ్రెండ్స్ క్వాలిటీ ఎట్లా ఉండాలో ఏం తెలియదు ఫ్రెండ్స్. ఏది ఎట్లా ఎడిట్ చేయాలి ఏం రాదు. మళ్ళీ అన్నీ తెలిసినట్టు కొడతారు ఫ్రెండ్స్. ఎవరు ఫాలో కొట్టకండి ఫ్రెండ్స్. फिर फॉलो दिस and subscribe. పోతానే ఉంటాడు డాడీ. ఓకే, మరొకసారి మీ ముందుకు